जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సనత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ వరలక్ష్మి మాతాజీ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండోత్ हरे ప్రణామ్. कृष्ण माता जी नमस्कार। హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनीताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रीला प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरदास ठाकुर की जय. नाम प्रभु की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you so much Mataji and Prabhuji for joining today's session. మనం 4.13 హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. 4.13 నుంచి డిస్కస్ చేసుకోవాలి కదా. 4.11-12 వరకు అయిపోయినాయి అవునా? అవును మాతాజీ. 13 కూడా అయిపోయింది మాతాజీ. 13 కూడా అయిపోయిందా? అయిపోయింది మాతాజీ. అంటే Okay. చెప్పండి. 13 కాలేదు 13 కాలేదు మాతాజీ, 12 దాకే ఆపారు అవును. లాస్ట్ క్లాస్ లో. 11-12 వరకు అయినాయి. 13th నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఓకే. 11-12 ఎవరికైనా గుర్తున్నాయో ఒకసారి సమరైజ్ చేస్తారా ఎవరైనా? ఓకే మాతాజీ చేస్తాను నేను. చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. 11 హరే ఏం కృష్ణ. చెప్పారంటే, నన్ను ఎవరు ఏ విధంగా నన్ను శరణ పొందుతారో నేను వాళ్ళకి ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. అయితే ప్రతి ఒక్కరు కూడా నాస్తికులు ఆస్తికులు భక్తులు అందరూ కూడా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. అది 11వది మాతాజీ. అయితే 12వది ఏంటంటే, ఈ భౌతిక జగత్తులో ఈ కామ్య కర్మలు కావాలనేటువంటి వాళ్ళు దేవీ దేవతలను పూజిస్తుంటారు. వాళ్ళు కూడా ఈ సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేవీ దేవతలు పూజించి ఆ దేవీ దేవతల నుంచి తాత్కాలికమైనటువంటి
ఈ కోరికల గురించి ఆ ఫలాలు స్వీకరిస్తుంటారు. అది 12వది మాతాజీ. హరి బోల్ ప్రభు. ఇంకెవరైనా చెప్తారా? థ్యాంక్ యూ ప్రభు. ఓకే. ఎవరైనా మాతాజీ సమరైజ్ నేను చేస్తారా? చెప్పాను చెప్పండి మాతాజీ. మాతాజీ, చెప్పండి. 4.11 వచ్చేసి నన్ను ఎవరు పరమాత్మను ఏ విధంగా మనం ఆరాధిస్తామో, ఏ దృష్టితో చూస్తూ ఏది కావాలని అదే అనుగ్రహిస్తారు. ఇంకొకటి అన్ని మార్గాలు ఆయన నుంచే వచ్చాయి కానీ అన్ని మార్గాలు ఎండింగ్ మాత్రం ఆయన దగ్గరికి కాదు అనేది స్పష్టంగా చెప్పారు. అండ్ 12 వచ్చేసి ఏవైతే కావాలి అని ఆశపడుతూ ఉంటామో మన కర్మ పరంగా ఏవైతే కోరికలు ఉంటాయో అవి సత్వరమే తీరడానికి మనం దేవతారాధనని ఆశ్రయిస్తాం. ఆ దేవతారాధనలు అలా చేయటం వల్ల ఇచ్చే ఫలం కూడా ఆ ఆ, చాలా తక్కువ టైమే. అది ఎప్పటికీ నిలిచి ఉండదు. ఆ టైంకి అది అయిపోతుంది. ఈ మానవ లోకంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి అది ఏమాత్రం సహకరించదు. ఎందుకంటే ఆ కోరిక ఆ టైం వరకే ఫలించడానికి మనం దేవతల్ని ఆరాధిస్తున్నాం కాబట్టి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు, చక్కగా డిస్క్రైబ్ చేశారు. సో మనకి ఏ యథామాం ప్రపద్యంతే అని కృష్ణ చెప్పారు, అంటే తాం తదైవ భజామ్యహం అన్నారు. అంటే ఎవరైతే ఆయనకి ఎలా ఆశ్రయిస్తారో అలా ప్రతిస్పందిస్తానని చెప్పారనమాట. సో ఎవరికైనా భౌతిక ప్రయోజనాలతో కృష్ణుడిని ఆ ఆశ్రయిస్తే కృష్ణుడు భౌతిక కోరికలు తీర్చవచ్చు వాళ్ళ కర్మానుసారం. కానీ నిస్వార్థంగా స్వచ్ఛమైన సేవా దృక్పథంతో కృష్ణుని సంప్రదిస్తే కృష్ణుడు కూడా అలానే ప్రతిస్పందిస్తారని చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా వాళ్ళని వాళ్ళు అంకితం చేసుకుంటే కృష్ణుడు కూడా కృష్ణుడిని తనను తన అంకితం చేసుకుంటారంట. అంటే వ్రజవాసి చూస్తే గనక వాళ్ళు ఎంత అంకిత భావంతో ఎంత భక్తితో ఉంటారో కృష్ణ కూడా వాళ్ళకి అలానే ప్రతిస్పందిస్తారంట. ఇంకా చెప్తారంట, యాక్చువల్గా గోపికలకి చెప్తారంట, మీరు నాకు చాలా సేవ చేస్తారు, నేను మీకు తగినంతగా ప్రతిస్పందించలేను, అంటే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అనే వాగ్దానం నేను నెరవేర్చలేను అని చెప్తారంట. అన్ని సాధారణ సందర్భాల్లో ఆయన మనం ఎలా అప్రోచ్ అయితే అలా రెసిప్రికేట్ చేస్తారని చెప్తారనమాట. అంటే జనరల్ గా మనం అనుకుంటాం, నేను చాలా నామాలు జపిస్తున్నాను, చాలా చాంటింగ్ చేస్తున్నాను, నాకెందుకు రెసిప్రికేట్ చేయట్లేదు కృష్ణ అని అనిపిస్తుంది ఎవరికైనా? ఇంకా ఆ అనిపిస్తుంది స్థితికి కదా రాలేదు జనరల్ గా. మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. సో నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలా చాంటింగ్ చేస్తున్నాను, నాకు రెసిప్రికేట్ చేయట్లేదు కృష్ణ అని అనిపిస్తే కనుక మనం ఇది తెలుసుకోవాలి ఏంటంటే మన ఉద్దేశం, అంటే మన ఇంటెంట్, మన ప్యూరిటీ రెండు చూస్తారంట కృష్ణ. అంటే మన తీవ్రత ఎంత ఉంది, మన స్వచ్ఛత ఎంత ఉంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్తారు. అంటే మనం భక్తిలో ప్రోగ్రెస్, సాటిస్ఫాక్షన్ రెండు ఎలా వస్తాయి అంటే మన స్వచ్ఛతను బట్టి, మన ఉద్దేశాన్ని బట్టి రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. అలానే మన స్థిరత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఈ రోజు నేను చాలా సేవ చేసేసాను, రేపు పడుకోవాలి, రేపు చేయలేను, ఎందుకంటే నేను చాలా టైం చేసేసాను కాబట్టి అలసిపోయాను, అలాంటి అనుకుంటే మనకి ఆ డిటర్మినేషన్, ఆ స్థిరత లేనట్టు అనమాట. అలా సేవా దృక్పథంలో స్థిరత్వం లేనప్పుడు, ఉద్దేశంలో స్వచ్ఛత లేనప్పుడు, అంటే భక్తి అనేది ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా, ఎటువంటి వ్యక్తిగత ఎజెండాలు లేకుండా ఉండాలంట, ఎటువంటి స్వార్థపూరిత ఆశయాలు లేకుండా చేయాలని చెప్తారనమాట. అలా భక్తి చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కృష్ణుడు అదే విధంగా రెసిప్రికేట్ చేస్తారు, అలా అదే విధంగా ప్రతిస్పందిస్తారని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు యశోదామాత ఎలా తనని కొడుకుగా భావించి కృష్ణుడిని తను ఎలా అబ్జర్వ్ అవుతారో, మదర్లీ లవ్ లో ఎలా అబ్జర్వ్ అవుతారో, అలానే కృష్ణ కూడా తనని తాను యశోదామాత కొడుకుగా అనుకొని ఆయన కూడా అలానే అబ్జర్వ్ అవుతారు అనమాట. సో అలా వ్రజవాసీస్ ఎలా అయితే డివోట్ చేస్తారో వాళ్ళ లైఫ్, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్ కృష్ణకి సర్వ్ చేయడానికి, కృష్ణని ప్లీజ్ చేయడానికే అనుకుంటారంట. సో వాళ్ళు ఏది చేసినా దాని గురించి చేస్తారని వ్రజవాసీస్ కృష్ణ ఏదైనా హైయెస్ట్ డివోషన్ అనేది తెలిసి అనుకున్నప్పుడు వ్రజవాసీస్ ని, గోపికాస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ ఎజెండా ఏమి ఉండదు అనమాట, వాళ్ళు స్వచ్ఛతతో, ప్యూర్ ఇంటెంట్ తో, ప్యూరిటీతో చేస్తారనమాట. వాళ్ళు సర్వీస్ అనేది కృష్ణతో కనెక్షన్ అనేది వాళ్ళకి అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అంటే మనం ఎలాంటి డిగ్రీతో వెళ్తామో అలాంటి డిగ్రీయే మనకి రెసిప్రొకేషన్ వస్తుంది కృష్ణ దగ్గర నుంచి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కృష్ణతో కొంతమంది జ్ఞానయోగా త్రూ కనెక్ట్ అవుతారు, కొంతమంది అంటే జ్ఞానయోగా త్రూ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి బాడీలీ ఎఫల్జెన్స్ అంటే బ్రహ్మన్ రియలైజేషన్ వరకు ఆగిపోతారు అనమాట.
అంటే ఇప్పుడు కృష్ణకి ధ్యాన యోగాతో కనెక్ట్ అయ్యారనుకోండి, అష్టాంగ యోగాతో, వాళ్ళకి పరమాత్మ రియలైజేషన్ వరకు వెళ్తారు. పరమాత్మ మన హృదయంలో ఉంటారు కదా, ఆ రియలైజేషన్ వరకు వెళ్తారు అనమాట. ఎవరైతే కృష్ణని భక్తి యోగాతో అప్రోచ్ అవుతారో వాళ్ళు కృష్ణని దేవాది దేవుడిగా వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట. సో అలా రెసిప్రొకేట్ చేస్తారు. అంటే ఆ రియలైజేషన్ ఎలాంటి అప్రోచ్ తో వెళ్తే అలాంటి రియలైజేషన్ వస్తుంది అనమాట కృష్ణ దగ్గర నుంచి కూడా, అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు సన్ను, ఆకాశంలో సన్ను, సూర్యుడు ఉంటాడు. మనం ఒక 10 నీటి పాత్రలు పెట్టామనుకోండి, సన్ను ఎలా అన్ని రిఫ్లెక్షన్స్ నీటి పాత్రలో వస్తాయి రావా? సన్ ఒక్కడే గానీ చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా. మనం 100 పాత్రలు పెట్టినా సరే అన్ని పాత్రల్లో సన్ రిఫ్లెక్షన్ ఉంటుందా లేదా? వస్తుంది మాతాజీ, వస్తుంది. సో అలానే కృష్ణ ఒక్కళ్ళే కానీ రిఫ్లెక్షన్స్ చాలా ఉంటాయని చెప్తున్నారు. అంటే భగవంతుడు రిప్రజెంటేటివ్స్, పరమాత్మ ఫార్మ్స్. అంటే మనకి ఎలా అయితే కృష్ణ పరమాత్మ లాగా మన హృదయంలో ఉంటారు, అలానే సూర్య భగవానుడు కూడా మనకి ఎన్ని పాత్రలు పెడితే అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతున్నట్టు మనకి కృష్ణ ఒక్కళ్ళే కానీ అలా రిప్రజెంటేషన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళకి అలా రియలైజేషన్ ఉంటుందని చెప్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిల్క్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. ఓకే. సో ఒక గ్లాస్ మిల్క్ ఉన్నాయి. సో ఈ మిల్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ మిల్క్, ఈ కప్ ఆఫ్ మిల్క్ లో మనం మిల్క్ ని హ్యాండ్స్ తో అప్రోచ్ చేయమనుకోండి, చేతులతో అప్రోచ్ అయితే మనకి ఏం తెలుస్తుంది? మనం మిల్క్ ని టచ్ చేయగలం. సో మనం టచ్ చేసినప్పుడు మనకి అది హాట్ గా ఉందా కోల్డ్ గా ఉందా అనే ఫీలింగ్ ఉంటది అనమాట, అది తెలుస్తుంది. అంటే మనం దాని టెంపరేచర్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలం అనమాట. అంటే మన చేతులతో అప్రోచ్ అయ్యాం కాబట్టి మన రియలైజేషన్ ఎలా ఉంటుందంటే దాని టెంపరేచర్ వరకే ఉంటుంది అనమాట. అదే మనం ఐస్ తో అప్రోచ్ అయ్యామనుకోండి, కళ్ళతో అప్రోచ్ అయితే కనుక మనం అది చూడగలం. చూస్తే మనకి ఏం తెలుస్తుంది? అది లిక్విడ్ గా ఉంది, వైట్ కలర్ లో ఉంది అనేది తెలుస్తుంది. ఇంకంతకన్నా ఏం ఎక్కువ రియలైజేషన్ తెలియదు అనమాట. సో అదే మనం ఇయర్స్ తో అప్రోచ్ అయ్యామనుకోండి, చెవులతో, మనం ఆ మిల్క్ గురించి వినగలం అనమాట. ఇది కౌ మిల్కా, బఫెలో మిల్కా, పౌడర్ మిల్కా, ప్యాకెట్ మిల్కా, అయితే నిన్నటి మిల్కా, ఇవాళ మిల్కా, ఇలాంటి గుణాలు మాత్రమే తెలుసుకోగలం అనమాట. అదే మనం నోస్ తో అప్రోచ్ అయ్యామనుకోండి, వాటి ఫ్రాగ్రెన్స్ తెలుస్తుంది. అంటే మనం ఆ స్మెల్ రియలైజ్ అవుతాం అనమాట. అదే మనం మౌత్ తో అప్రోచ్ అయితే, టంగ్ తో అప్రోచ్ అయితే మనకి కంప్లీట్ బెనిఫిట్ వస్తుంది అనమాట. అంటే మనకి మిల్క్ తాగితే మాత్రమే మనకి నరిష్మెంట్ అనేది వస్తుంది అనమాట. దానికి మనం ఫుల్ రియలైజేషన్ అవ్వాలంటే మనం ఆ మిల్క్ ని తాగాలన్నమాట. సో తాగితేనే కంప్లీట్ రియలైజేషన్ వస్తుంది. మిల్క్ ఒకటే కానీ అప్రోచ్ డిఫరెంట్ కదా. మనం చూస్తే ఒకలాంటి రియలైజేషన్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుందా? రాదు కదా. ఎనర్జీ వస్తుందా? తాగితే వచ్చే ఎనర్జీ వస్తుందా చూస్తే? రాదు మాతాజీ. రాదు కదా. సో అలానే మనం మన అప్రోచ్ కూడా, మనం భగవంతుని ఎలా అప్రోచ్ అవుతున్నాం, మెటీరియల్ డిజైర్స్ కోసం అప్రోచ్ అవుతున్నాం అంటే మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ రాదనమాట భగవంతుడి గురించి. లిబరేషన్ కోరుకునే వాళ్ళు, లేకపోతే మోక్షం అలాంటి కోరుకునే వాళ్ళకి కూడా కంప్లీట్ అండర్స్టాండింగ్ రాదనమాట. అంటే బ్రహ్మన్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్ కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదనమాట. అందుకనే మనం భక్తితో అప్రోచ్ అవ్వాలి కృష్ణని, వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్. అంటే మన పర్సనల్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు. సర్వీస్ మోటివ్ తో, ప్యూరిటీ ఆఫ్ ఇంటెంట్ తో మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. అందుకనే మనం ఈ మిల్క్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ రియలైజేషన్స్ కన్నా కూడా మనకి మిల్క్ తాగితే వచ్చే రియలైజేషన్, మనకి భగవంతుడికి భక్తి యోగాతో కనెక్ట్ అయితే వచ్చే రియలైజేషన్ సేమ్ అనమాట. కంప్లీట్ రియలైజేషన్ కావాలంటే, కంప్లీట్ నరిష్మెంట్ కావాలంటే మిల్క్ ఎలా మనం తాగాలో, అలానే భగవంతుడిని కంప్లీట్ గా రియలైజ్ అవ్వాలంటే మనం భక్తి యోగా ద్వారానే అప్రోచ్ అవ్వాలి. అలానే మనకి భగవంతుడు రెసిప్రొకేట్ అవుతారు అనమాట. సో మనం ఎలా అయితే వెళ్తామో అలానే రెసిప్రొకేట్ అవుతారు అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్. కొంతమంది అనుకుంటారు కృష్ణ చాలా పార్షియల్, అలా రియలైజేషన్ అందరికి ఒకలాగా లేదు. ఏంటంటే అది అప్రోచ్ ని బట్టి ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా అయితే మనకి ఒక టీచర్ ఉంటారు, టీచరు సేమ్ లెసన్ చెప్తారు కదా పిల్లలందరికీ, అందరికీ ఒకటే మార్కులు వస్తాయా? రావు మాతాజీ.
రావు కదా, ఎందుకంటే కొంతమంది వెరీ అటెంటివ్ గా వింటారు, చక్కగా రాసుకుంటారు, నోట్స్ క్వశ్చన్స్ అడుగుతారు, క్లారిఫై చేసుకుంటారు. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది రీచ్ అవుట్ అవుతారు అనమాట టీచర్లకి. ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే వాళ్ళు వెళ్ళి కనుక్కొని వాళ్ళంత ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ రియలైజేషన్, వాళ్ళకి మార్కులు వచ్చేది, వాళ్ళ అండర్స్టాండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కానీ టీచర్ పార్షియల్ అని మనం చెప్పగలమా? ఈ చాలా పక్షపాతం ఉంది, టీచర్ ఒకళ్ళనే బాగా చూస్తున్నారు అందుకే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పగలమా? లేదు మాతాజీ. చెప్పలేం మాతాజీ. చెప్పలేం కదా. సో ఎవరైతే బ్యాక్ బెంచ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారో, లేదంటే స్మార్ట్ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారో, లేకపోతే పక్కన పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఫైటింగ్ చేసుకుంటూ ఎలానో అలా అలా ఎంగేజ్ అయ్యే వాళ్ళకి అలాంటి రియలైజేషనే వస్తుంది అనమాట. ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో, కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఫుల్ బెనిఫిట్ వస్తుంది అనమాట. సో అలా మనకి భగవంతుని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలనే దాన్ని బట్టి మనకి బెనిఫిట్ కూడా అలానే ఉంటుంది, రెసిప్రొకేషన్ కూడా అలానే ఉంటుందని చెప్తున్నారు. అందుకని కృష్ణ పార్షియల్ కాదు అని చెప్పడానికి కూడా ఆచార్యాస్ మనకి టీచర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సో మీరు చెప్పినట్టు 12th శ్లోకాల్లో కూడా ఎవరైతే మెటీరియల్ బెనిఫిట్స్ కోసం దేవత వర్షిప్ చేస్తారో వాళ్ళకి క్విక్ గా వెంటనే వాళ్ళకి రిజల్ట్ రావచ్చు. వాళ్ళు ఏదైతే ఫ్రూట్ వర్క్ చేస్తారో, వాళ్ళు దేవతల్ని వర్షిప్ చేసి ఫ్రూట్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి రిజల్ట్ వెంటనే రావచ్చు, కానీ అది టెంపరీ అని చెప్తారనమాట. సో కానీ టెంపరీ దాంట్లో మనం సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మనకి ఎప్పుడైతే పర్మనెంట్ రిజల్ట్స్ తెచ్చుకునే ఆపర్చునిటీ ఉందో, మనం కరెక్ట్ గా పర్మనెంట్ వరల్డ్కి వెళ్ళిపోయి, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోయి, గోలోకాకి వెళ్ళిపోయి కృష్ణతో స్పెండ్ చేసే ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం దేవి దేవతాస్ని ప్రార్థించి, మెటీరియల్ డిజైర్స్ టెంపరీ, వాళ్ళు ఇచ్చే వరాలు కూడా టెంపరీ. సో ఆ టెంపరీతో సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో లేదు పర్మనెంట్ మాతాజీ. అవైలబిలిటీ ఉన్నప్పుడు పర్మనెంట్ కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెంటెడ్ హౌస్ ఉంది, పర్మనెంట్ హౌస్ ఉంది అనుకోండి, మనం దేనికి వెళ్తాం? 2 ఆప్షన్స్ ఉంటాయి, సొంత ఇంటికి వెళ్తాం కదా. పర్మనెంట్ హౌస్. సో అలానే మనం స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళాలని మనం కోరుకోవాలి. ఆ విధంగానే కృష్ణాన్ని అప్రోచ్ అవ్వాలనేది మనం ఈ 2 శ్లోకాస్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేను 14th శ్లోక షేర్ చేస్తాను. 13th శ్లోక కదా, 13th నేను స్టార్ట్ చేయాలి. నేను కూడా పొరపాటున 13th చాతుర్వర్ణం అని చూసి 14th అనుకున్నా మాతాజీ. పర్వాలేదు మాతాజీ, దట్స్ ఫైన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుంది Yes, మాతాజీ. మాతాజీ, కనిపిస్తుంది. ఓకే. ఓకే, మనం శ్లోక రిసైట్ చేసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే శ్లోక ఎవరైతే రిసైట్ చేయాలనుకుంటున్నారో, అనువాదం భాష్యం చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళకి అవకాశం ఉంటుంది చదవడానికి. సో మనం శ్లోక రిసైట్ చేద్దాము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః విభాగశః తస్య కర్తారమపి మాం తస్య తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం విద్యకర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం చాతుర్వర్ణం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం తస్య తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. విద్యకర్తారమవ్యయం. గిరిజా మాతాజీ శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శైలత మాతాజీ మీరు కూడా శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపి మాం విద్యకర్తారమవ్యయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే భౌతిక కృష్ణ. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణ్యములు నా చేత సృజించబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కళావతి మాతాజీ మీరు కొంచెం భాష్యం హాఫ్ చదవండి, హాఫ్ లక్ష్మీ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్త్రీల ప్రభువానికి సర్వమును సృష్టించువాడు శ్రీకృష్ణ భగవానుడు. సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి ప్రళయానంతరము అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణములందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో మొదలయ్యేది సమాజమునందలి 4 విభాగములకు చాతుర్వర్ణములు అనే అతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ ఎందలి తర్వాతి వారు రజోగుణం గలవారవుటచే క్షత్రియులు అనబడు వారితో కూడు పాలకావర్గము వచ్చును. తర్వాతి వారు రజస్తమో గుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణం వారు తమో గుణములందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘమునందలి ఈ 4 విభాగములను సృష్టించినప్పటికీ బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘము తానును ఒక బద్ధజీవి కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవ సమాజము కూడా పశు సమాజముతో సమానమైనది. కానీ మానవులకు అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 విధానములు శ్రీకృష్ణ భగవాను చేత సృష్టింపబడినవి. మానవుడు పొంది ఉన్నట్టు గుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావమునకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగేది జీవిత లక్షణములను స్వభావములను గూర్చి భగవద్గీత యందు 18వ అధ్యాయమున వివరింపబడినది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటేను మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి ఉన్నను వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయించురు. కానీ హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ప్రణామాలు. బ్రాహ్మణుల కంటను హరే కృష్ణ. చదవండి మాతాజీ. అది కదిలింది. బ్రాహ్మణుల కంటను మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి ఉన్నది. వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతురు. కానీ మానవుడు అట్టి పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భగవాను గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నరసింహుడు, వరాహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్యము జ్ఞానమునందు ఇమిడి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్యం విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ దేశ వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ చాతుర్వర్ణ్యం నేనే డివైడ్ చేశానని చెప్తున్నారు. ఈ 4 వర్ణాస్ నేనే క్రియేట్ చేశానని చెప్తున్నారు. ఈ 4 వర్ణాస్ ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నమాట. సో ఈ క్వాలిటీస్ గురించి ఇంకా ఎక్కువ మనకి 18th చాప్టర్ లో చెప్తారు, ఈ 4 వర్ణాస్ గురించి, ఈ క్వాలిటీస్ గురించి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలా ఈ వర్ణాస్ డివైడ్ చేశారనే చెప్తున్నారు అనమాట. అకార్డింగ్ టు ద గుణాస్ అండ్ కర్మాస్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ క్వాలిటీస్ ని బట్టి, వాళ్ళ కర్మల్ని బట్టి ఈ 4 వర్ణాలని క్రియేట్ చేశాను నేను అని చెప్తున్నారు అనమాట. అంటే వర్ణాస్ అనేవి వాళ్ళకి బై బర్త్ అనేది ఉండదంట. వర్ణాస్ ఎప్పుడు గుణాల నుంచి, కర్మల నుంచి వస్తాయని చెప్తున్నారు అనమాట. అంటే వేదిక్ సొసైటీలో ఎవరైతే బ్రాహ్మణులుగా పుడతారో
వాళ్ళ ఫ్యామిలీలో జనరల్గా ఎవరైనా కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఎవరైనా పుడితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది, బ్రాహ్మణికల్ క్వాలిటీస్ నేర్చుకునే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట మిగతా వాళ్ళకన్నా కూడా. అంతేగాని వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులు అవుతారని లేదనమాట. వాళ్ళ క్వాలిటీస్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి, వాళ్ళ కర్మల్ని బట్టి, వాళ్ళ గుణాలని బట్టి వాళ్ళు బ్రాహ్మణులా కాదా అనేది డిసైడ్ అవుతుంది. అది పుట్టుకతో రాదు అనేది చెప్తున్నారు అనమాట. సో అలాంటి క్వాలిటీస్ బయట ఈ క్షత్రియాస్లో కానీ, లేకపోతే శూద్రాస్లో కానీ, వైశ్యాస్లో కానీ బ్రాహ్మణుల క్వాలిటీస్, గుణాలు, కర్మలు ఉంటే గనక వాళ్ళు కూడా బ్రాహ్మణులే అవుతారని చెప్తున్నారు. సో గుణకర్మ విభాగశః అంటున్నారు. అందుకనే గుణ అంటే క్వాలిటీస్ అన్నమాట, లక్షణాలు. అంటే క్షత్రియుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇప్పుడు ప్రొటెక్టివ్ మెంటాలిటీ ఉంటుంది, రక్షించాలి, కంట్రోల్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ క్షత్రియ లక్షణాలు ఉంటాయి. బ్రాహ్మణులు అయితే నిజాయితీగా ఉంటారు, నిజమే మాట్లాడతారు, క్లీన్ గా ఉంటారు, టీచింగ్ స్క్రిప్చర్స్ టీచ్ చేస్తూ ఉంటారు, యజ్ఞాస్ చేస్తారు, ఇలాంటివన్నీ కర్మలు చేస్తారు. వాళ్ళ యాక్టివిటీస్, క్వాలిటీస్ బ్రాహ్మణుల్లాగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ వర్ణాస్ అనేవి అలా డిసైడ్ చేశారని చెప్తున్నారు అనమాట. సో గుణ అంటే మనం ఇంకా వేరే కూడా అనుకోవచ్చు, మనకి సత్వ రజో తమో గుణాలు ఉంటాయి కదా. సో అవి వాటి వల్ల కూడా వీళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అని కూడా విభజన చేయొచ్చు అనమాట. ఎలా అంటే బ్రాహ్మణులకి ఎక్కువగా సత్వగుణం ఉంటుంది, ప్రిడామినెంట్ గా, అంటే ప్రైమరీ క్వాలిటీ సత్వగుణం ఉంటుంది అనమాట. కొద్దిగా రజోగుణం సెకండరీ మోడ్ ఉంటుంది అనమాట. క్షత్రియాస్ కి రజోగుణం ప్రైమరీగా ఉంటుంది, సత్వగుణం సెకండరీగా ఉంటుంది అనమాట. వైశ్యాస్ కి ప్రైమరీగా రజోగుణం ఉంటుంది, ఇంకా సెకండరీగా తమో గుణం ఉంటుంది. అయితే శూద్రాస్కి అయితే తమో గుణం ప్రైమరీగా ఉంటుంది, అంటే రజోగుణం సెకండరీగా ఉంటుంది అనమాట. సో ఈ వర్ణాస్ అన్ని వాటి ద్వారా డివైడ్ చేశారు, కానీ బర్త్ ద్వారా వాళ్ళు పుట్టుకతో డిసైడ్ చేయరు అనేది కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. సో కృష్ణ ఈ 4 వర్ణాలు ఎందుకు క్రియేట్ చేశారంటే, మనం యానిమల్స్ లాగా ఉండకూడదు, మనకి ఇవన్నీ ఈ విభజన ఉంటే మనం ప్రాస్పర్ అవుతాం, భక్తిలో ముందుకెళ్తాము. బ్రాహ్మణులు చక్కగా స్క్రిప్చర్స్ చదువుకొని మిగతా అందరికి టీచ్ చేస్తారు, అండ్ క్షత్రియాస్ మంచిగా భక్తి మార్గంలో పరిపాలన చేసి భక్తులుగా మార్చే అవకాశం ఉంటుంది. అండ్ వైశ్యాస్ చక్కగా వాళ్ళు చేసే వ్యాపార వీటి గురించి కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి ఉపయోగపడేలాగా ధాన్యం పండించటం, ఇంకా పౌల్ట్రీ చేయడం, అంటే ఈ ఆవుల్ని పోషించడం, ఇవన్నీ చేయడం, తద్వారా మిల్క్, గీ ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ మిగతా వాళ్ళందరికి సప్లై చేయడం, భగవంతుడికి అర్పించడం, దాని ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ క్రియేట్ చేశారనమాట. సో అయినా సరే కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ నేను క్రియేట్ చేశాను కానీ ఈ డివిజన్స్, కానీ నేను వాటికి బైండ్ అయి ఉండను అని చెప్తున్నారు. నాకు బాండేజ్ క్రియేట్ అవ్వదని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేసామంటే దానికి బాండేజ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫలితం ఆశిస్తే మనకి బాండేజ్ రిజల్ట్ క్రియేట్ అవుతుంది. ఎక్స్పెక్ట్ హరే కృష్ణ మాతాజీ, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును. సో మనం ఎప్పుడైతే ఫ్రూటివ్ యాక్టివిటీస్ చేస్తామో, అంటే ఆ ఫలితాన్ని ఆశించి పని చేస్తామో, అప్పుడు మనకి బాండేజ్ క్రియేట్ అవుతుంది అనమాట, దానికి బద్ధులమై ఉంటాం అనమాట. సో కృష్ణ ఇవన్నీ నేను క్రియేట్ చేస్తున్నా కానీ నాకు బాండేజ్ అనేది ఉండదు, ఎందుకంటే నేను వాటికి అటాచ్ అవ్వను అని చెప్తున్నారు అనమాట. సో బేసికల్ గా మనకి ఏం చెప్తున్నారంటే, మీరు కూడా ఏ పని చేసినా అటాచ్ అవ్వద్దని చెప్తున్నారు అనమాట. బాండేజ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనకి అటాచ్మెంట్ ఉన్నప్పుడే క్రియేట్ అవుతుంది అనమాట. సో రిజల్ట్స్ ఆశిస్తున్నాము, ఫ్రూటివ్ యాక్టివిటీస్ చేస్తున్నామంటే మనం ఆ రిజల్ట్స్ ఆశించి పని చేస్తున్నామంటే అటాచ్మెంట్ ఉన్నట్టు అనమాట. సో మనం ఏదైనా కర్మ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా మంచి మంచి కర్మలు చేస్తారు, కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలని ఉంటుంది అనమాట. దానం చేసిన పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాం అనుకుంటారు, ఏదన్నా మంచి పని చేసిన పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తున్నాం అనుకుంటారు అనమాట. అలా వాళ్ళకి బాండేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. బాండేజ్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, కానీ టెంపరీగా వాళ్ళ పుణ్యం ఖాతాలో ఎంతవరకు అయితే వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు స్వర్గంలో ఉంటారు, మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు అనమాట. సో అది టెంపరీ. సో పర్మనెంట్ గా ఇప్పుడు ఎవరైతే గోలోకాకి వెళ్తారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవు అనమాట. కృష్ణ భగవద్గీతలో క్లియర్ గా చెప్తారు, ఎవరైతే నా ధామానికి వస్తారో వాళ్ళు మళ్ళా రిటర్న్ మళ్ళా ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారని చెప్తారు. కానీ ఈ కార్మిక్ యాక్టివిటీస్ చేసి స్వర్గలోకాలకి
వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి కొన్ని రోజులు వాళ్ళ పుణ్యం ఎంతైతే ఉంటుందో వాళ్ళు అంతవరకు ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే హోటల్కి వెళ్తామో ఒక 2 రోజులకి డబ్బులు కడితే అంతవరకే మనకి అలో చేస్తారు కదా. సో తర్వాత మనం వచ్చేయాలన్నమాట. సో అట్లనే స్వర్గంలో కూడా అంతే ఉంటుందన్నమాట. మన పుణ్య కార్యక్రమాలు ఎంతవరకు ఆ బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు మనం స్వర్గంలో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాల్సింది, అది టెంపరీ అన్నమాట. సో ఇక్కడ కృష్ణ ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాము. అయితే వీటన్నిటికీ అతీతం కృష్ణ భక్తి అని చెప్తున్నారు అనమాట. కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఆ, ఈ బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు, ఆ క్షత్రియాస్ వీళ్ళందరికన్నా పైన ఉంటారని చెప్తున్నారు అనమాట. బ్రాహ్మణుల కన్నా కూడా ఎక్కువ అనేది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఈ చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడై ఉంటారని చెప్తున్నారు అన్నమాట. కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉంటారని చెప్తున్నారు. సో వీటన్నిటితో సంబంధం ఉండదు. కృష్ణ చైతన్యం అంటే కంప్లీట్ ప్యూర్ భక్తి కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఏది చేసినా అంతా భగవంతుడి కోసమే చేస్తారు, భక్తిలో ఉంటారు కాబట్టి, కృష్ణ కోసమే చేస్తారు కాబట్టి వాళ్ళకి వర్ణ విభాగము వర్తించదు, వాళ్ళ అతీతులు అని చెప్తున్నారు అన్నమాట. క్లియర్ గానే ఉందా? క్లియర్‌గా ఉంది మాతాజీ. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాము. 14th క్లియర్గా శ్లోక. ఉంది మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఈ 4 వర్ణములు బై బర్త్ వస్తుంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర బై బర్త్ వస్తాయి. అయితే కృష్ణ ఏం చెప్తుందంటే గుణకర్మలు బట్టి ఈ వర్ణాలు ఉంటారు, నేను సృష్టించానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళకి యాక్సెప్ట్ చేయడం లేదు కదా మాతాజీ. అంటే భౌతిక ప్రపంచంలో యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్రాహ్మణులు అవ్వడానికి మిగతా వాళ్ళకన్నా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అంతా బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు విధి విధానాలు సపరేట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు అయ్యే అవకాశం ఉంటుంది. అలా అని వాళ్ళు ఆ విధి విధానాలు చేయకుండా, బ్రాహ్మణులు చేసే పనులు చేయకుండా వేరే చేస్తే వాళ్ళు బ్రహ్మ బంధు అంటారు అనమాట. వాళ్ళని రిలేటివ్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అంటారు కానీ బ్రాహ్మిన్స్ అన్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకు ఉన్న ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్న కలికాలంలో బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు కాదు, ఓన్లీ నేమ్ సేక్ బ్రాహ్మణులు అనమాట. అదే చెప్తారు అనమాట మనకి కృష్ణ. అంటే ఇప్పుడు బ్రాహ్మణులకు క్వాలిటీస్ లేనప్పుడు బ్రాహ్మణులు అనలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద్రోణ వాళ్ళ కొడుకు అశ్వత్థామ ఉంటాడు కదా, ఆయన అశ్వత్థామని కూడా బ్రహ్మబంధు అన్నారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ చాలా ఘోరమైన పాపాలు చేశాడు కదా. ఎలా అంటే ఈ ద్రౌపది పుత్రులు అందరినీ నిద్రలోనే చంపేస్తాడు. అండ్ ఇంకా పాండవులందరి మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు. పరీక్షిత్ మహారాజ్, ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ మీద కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు. అందుకనే మీరు భాగవతంలో చూసినట్టయితే అతన్ని బ్రాహ్మణుడి రిలేటివ్ అంటారు. అంటే బ్రాహ్మణుడి కొడుకు అంటారు కానీ బ్రాహ్మణుడు అంటారు అనమాట. అంటే ఆయన ఇనీషియల్ గా బ్రాహ్మణుడే, కాకపోతే ఆయనకి ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే కర్మలు చేస్తున్నాడో అవి బ్రాహ్మణులు చేసే కర్మలు కాకుండా వేరేగా చేస్తున్నాడు కాబట్టి అతన్ని బ్రాహ్మణుడు అనరు అనమాట. బ్రహ్మబంధు అంటారు అనమాట. బ్రహ్మబంధు అంటే ఆయన తండ్రి బ్రాహ్మణుడు కాబట్టి, ఆయన రిలేటివ్స్ అందరు బ్రాహ్మణులు కాబట్టి ఆయన రిలేటివ్ ఆఫ్ బ్రాహ్మణ అంటారు అనమాట. బ్రాహ్మణుడు అన్నారు అనమాట ఆయన్ని. సో అలాంటి ఆ టైంలోనే అలా చెప్పారు. మనకి ఈ టైంలో ఉన్నాయి, మనం అంత ఎక్కువ ఆలోచించవసరం లేదు. మనం ఎక్కువ కృష్ణ చైతన్యం మీద ఫోకస్ పెట్టుకుంటే గనక మనం వాటన్నిటికీ అతీతంగా కూడా వెళ్ళొచ్చని మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు కదా ముందు శ్లోకంలో. మనం అలా అనుకోవాలి. అంటే మనం వెళ్ళిపోయి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మీరు బ్రాహ్మణులు కర్మలు చేయట్లేదు కాబట్టి మీరు బ్రాహ్మణులు కాదు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే ఇది అర్థం చేసుకోవడానికి మాత్రం మనం తీసుకోవచ్చు. ఏదైనా సరే గుణకర్మ విభాగశః అన్నారు, కృష్ణ క్లియర్ గా చెప్పారు మనకి. ఈ బై బర్త్ కాదు, గుణాల వల్ల కర్మల వల్ల వాటిని విభజన చేశాము. సో దట్ అందరూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకొని భక్తిలో ముందుకెళ్లాలని ఆ విభజన కూడా చేశారనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను కొత్తగా వచ్చాను. చిన్న డౌట్, అంటే 1 month అబౌవ్ అయిందంటే, అసలు ఇస్కాన్ టెంపుల్ అంటారు, కృష్ణ టెంపుల్ అనొచ్చు కదా, ఇస్కాన్ అంటే ఏంటి మాతాజీ? అంటే నాతో పాటు ఉన్నప్పుడు కృష్ణుడి గురించి డిస్కస్ చేస్తుంటే పక్కన వాళ్ళు అడుగుతున్నారు, బంధువులు వాళ్ళు వీళ్ళు.
ఇస్కాన్ అంటే మనకి ఇది ఒక ఆర్గనైజేషన్ మాతాజీ. అంటే మన ప్రభుపాదుల వారు ఉన్నారు కదా, మన గురువు గారు, మన శిక్షా గురు, ఆయన స్థాపించారు. అంటే ఇది ఒక పరంపర సిస్టమ్ లో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నుంచి పాశ్చాత్య దేశం నుంచి మనకి పాశ్చాత్య దేశంలో స్టార్ట్ చేశారనమాట ఈ భక్తి అనేది. సో ఆయన అక్కడ స్థాపించారు కాబట్టి ఆ సంస్థ ఇస్కాన్ అంటున్నారు. ఇస్కాన్ అంటే అదొక ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టారంటే దాన్ని కరెక్ట్ గా యాక్టివిటీస్ ఒక పద్ధతి ప్రకారం రన్ అవడానికి పెట్టారు. కానీ మనం ఫాలో అయ్యే పరంపర మధ్వ గౌడీయ సాంప్రదాయం అన్నమాట. మనం ఒక సాంప్రదాయంలో వెళ్తున్నాం అనమాట. మనం భక్తి చేసేది కూడా ఒక సాంప్రదాయంలో వెళ్ళాలని చెప్తారు. మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి, ఆథరైజ్డ్ సాంప్రదాయాలు. మనం పాటించే సాంప్రదాయం మధ్వ గౌడీయ సాంప్రదాయము. ఇస్కాన్ లో మొత్తం ఫాలో అయ్యేది మధ్వ గౌడీయ సాంప్రదాయం అన్నమాట. అంటే ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో చేసేది మనం ఈ పరంపరలో ఏదైతే జరుగుతుందో అవే చేస్తారనమాట. ఆ కార్యక్రమాలు చేస్తారు, భక్తి యోగా చేస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. సో మనం నెక్స్ట్ శ్లోక చదువు. ఇస్కాన్ కి ఫుల్ ఫామ్ ఉంటారు కదా మాతాజీ. ఇస్కాన్ ఇస్కాన్ అబ్రివేషన్ కూడా చెప్తే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ సొసైటీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ అది కాన్షియస్నెస్. చెప్తే ఆ మాతకి అర్థం అవుతుంది. ఈ కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడానికి ఒక సంస్థ అనేది స్థాపించారనమాట, అంతే. సంస్థ సో పేరు మనం సంస్థ పేరు ఇస్కాన్. సో మనం 14th శ్లోక చూద్దాము. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మభిర్న సబధ్యతే. ఇందిరా మాతాజీ శ్లోకం చదువుతారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నమా కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ థ్యాంక్ యూ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ అనువాదం చదవండి. మాతాజీ, నన్ను ప్రభావితము చేయు కర్మం ఏదీనూ లేదు. నేను ఎట్టి కర్మ ఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యమును నెరిగినవాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ భాష్యం చదవండి. ఇంకో మాతాజీ ఎవరు అడుగుతున్నారు, మీ పేరేంటి మాతాజీ? మీరు హ్యాండ్ రేస్ చేయలేదు, అందుకే నేను మీ పేరు పిలవలేదు. నేనే అడిగా మాతాజీ. ఓ మీరేనా? ఓకే ఓకే. భాష్యం చదవండి మాతాజీ. భాష్యం శ్రీ ప్రభుపాదకి జై. రాజు తప్పు చేయడని హరే కృష్ణ. రాజు తప్పు చేయుడనియు లేక రాజ్యాంగ శాసనములకు లోబడి ఉండడనియు పలికెడు. భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనములను ఎన్నో గలవు. అదే విధముగా ఈ భౌతిక జగత్తుకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాదు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచి ఉండను. ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహింపవలనని ప్రవృత్తి చేత జీవుల వివిధ కామ్యకర్మల ఫలములచే బంధింపబడదురు. ఉదాహరణకు ఒక సంస్థ అందలి కార్మికులు చేయి మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు, కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగత్తునందు జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మల యందు నెలకొని ఉన్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు
ద్వితృప్తికి సంబంధించిన కర్మలను అట్టి కర్మలను భగవాను చేత నిర్ణయింపబడిన కాదు. ఆయనను జీవులు అధికమైన ఇంద్రియతృప్తి కొరకు ఈ జగత్తునందలి కర్మల యందు నెలకొని మరణానంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతురు. భగవానుడు ఆత్మారాముడైనందున అతని ఎన్నడను అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగి ఉండడు. వాస్తవమునకు స్వర్గలోకపు దేవతలందరూ అతని చేత నియమింపబడినట్లే సేవకులే. సాధారణంగా కార్మికులు వాంఛించి తక్కువ రకపు సుఖమును యజమాని ఎన్నడూ వాంఛించడు. కర్మలకు మరియు కర్మ ఫలములకు అతడు సర్వదా అతీతుడై ఉండను. ఉదాహరణకు భూమిపై ఉత్పన్నమగునట్టి వివిధ రకాల వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నా వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశం లేదు. ఈ విషయము వేద స్మృతి అంటే విష్ణు పురాణం నందు 1.4.51 ఇట్లు నిర్ధారించుచున్నది. ఎవరికి ఇస్తారా మాతాజీ? చదవమంటారు. ఇంకెవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ అయితే చేయలేదు. చదవమంటే చదువుతారు. నిమిత్త మాత్రమే వాసౌ సృజన్యానాం సర్గ కర్మాణి ప్రధాని కారిణే భూత యతో వై సృజిశక్తయః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారుణుడే మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణంగా ఈ జగత్తి వ్యక్తమవుతున్నది. సృష్టించబడిన జీవులలో, దేవతలలో, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్య పాపకర్మాల ఫలములకు లోబడి ఉందరు. భగవానుడికి వారికి అట్టి కర్మలు ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించనే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యతలు వహింపడు. వైషమ్య నిర్గుణ్యేన సపేక్షాత్వాత్. భగవానుడు ఏ జీవి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు అని వేదాంత సూత్రము 2.1.34 నిర్ధారించుచున్నది. వాస్తవమునకు జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడై ఉండను. భగవానుడు తన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి సౌకర్యములను మాత్రమే సమకూర్చుచుండను. కర్మ సిద్ధాంతమునందలి ఈ రహస్యములను అన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు తన కర్మ ఫలములచే ఎన్నడను ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యతత్వమును అవగాహన చేసుకున్నవాడు కృష్ణ చైతన్యమునందు నిష్ఠితుడగును. కనుక అతడు ఎన్నడను కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావము నెరుగక సాధారణ మానవుల కర్మల వలనే భగవానుడి కర్మలు కూడా కర్మ ప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించేవాడు. కొంచెం స్క్రోల్ చేయండి మాతాజీ, కొంచెం పైకి పెట్టండి. ఓకే. కర్మఫలములచే తప్పక బంధింపబడును. కానీ పరసత్యము నెరిగినవాడు కృష్ణ చైతన్యమునందు స్థితుడైనట్టి ముక్తి పురుషుడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే బాండేజ్ అనేది అటాచ్మెంట్ వల్ల వస్తుందని ముందు చెప్పారు కదా. సో ఎవరైతే రిజల్ట్స్ కోసం ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళకి బాండేజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పారు. అయితే ఈ కృష్ణ ఏం చెప్తున్నారంటే నాకు కర్మ ఫల స్పృహ అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే నేను ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ ఆస్పైర్ చేయను అని చెప్తున్నారు అనమాట. నాకు కర్మ ఫలాల మీద ఆసక్తి ఉండదు. అందుకనే నేను నా పని నేను ఏదైతే వర్క్ చేస్తానో ఈ గుణకర్మ క్రియేట్ చేయడం, యూనివర్సెస్ క్రియేట్ చేయడం ఏవైతే చేస్తారో అవన్నీ కంటామినేట్ అవ్వని చెప్తున్నారు. ఎందుకంటే కలుషితం అవ్వు, ఎందుకంటే ఆయన ఆస్పైర్ చేయరు కాబట్టి, రిజల్ట్స్ గురించి ఆస్పైర్ చేయరు, అటాచ్మెంట్ ఉండదు కాబట్టి. ఇతిమాం ఏ భజానాతి, ఎవరికైతే ఇది అర్థమవుతుందో వాళ్ళు కూడా కర్మభిర్న బధ్యతే అంటున్నారు. అంటే అలాంటి వాళ్ళు కూడా కర్మకి బద్ధులై ఉండరని చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు కృష్ణ, నమాం కర్మాణి లింపంతి అంటున్నారు. అంటే నా పని నన్ను కలుషితం చేయదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకి అటాచ్మెంట్ ఉండదు కాబట్టి. సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు, ఇంకా నా కర్మ ఫలే స్పృహ అంటున్నారు. అంటే ఆయనకి కర్మఫల స్పృహ అనేది ఆస్వాదించాలనే కోరిక ఉండదు అనమాట. కర్మ ఫలితాలను ఆస్వాదించాలనే కోరిక ఉండదు. ఎందుకంటే ఆయన ఆత్మారామని ప్రభుపాద చెప్పారనమాట భాష్యంలో కూడా. అంటే ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనమాట. ఆయనకి ఎక్స్టర్నల్ గా ఇది చేస్తే నాకు ఇది సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది ఏది ఉండదు అనమాట ఆయనకి. సో అందుకని ఆయనకి కర్మఫల స్పృహ అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఎవరికైతే ఇతిమాం ఏ బిజానాతి, ఎవరికైతే ఇది అర్థమవుతుందో, ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో, ఈ నిజాన్ని అర్థం చేసుకుంటారో, సో వాళ్ళకి
కర్మభిర్న సబధ్యతే అంటున్నారు. వాళ్ళకు కూడా కర్మల నుంచి వచ్చే ప్రతిచర్యలకు కట్టుబడి ఉండరని చెప్తున్నారు అనమాట. సో ఈ 4 విషయాలు చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. నా పని నన్ను కలుషితం చేయదు, ఫలితాలను ఆస్వాదించాలనే ఆకాంక్ష నాకు లేదు కాబట్టి. అండ్ ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకు కూడా కర్మ ఫలితాల నుంచి బాండేజ్ ఉండదని చెప్తున్నారు అనమాట. సో అంటే మన కృష్ణ మళ్ళా గుర్తు చేస్తున్నారు అనమాట. 3rd చాప్టర్ లో చెప్పారు కదా, వర్క్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్ అని. మనం కర్మ చేయాలి కానీ అటాచ్మెంట్ ఉండకూడదని చెప్పారు, ఫలితాల మీద ఆసక్తి ఉండకూడదని చెప్పారు. సో అలా అర్థం చేసుకొని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ కర్మ బంధనాల మీద బద్దులై ఉండరని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో మనకి ఈ 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఎవరికైతే కృష్ణ ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఆయనకి అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఆయన వర్క్ అనేది కంటామినేట్ అవ్వదు, కలుషితం అవ్వదు, ఎందుకంటే అటాచ్మెంట్ ఉండదు కాబట్టి. అండ్ ఆయన కర్మ ఫలితాల మీద ఆసక్తి కూడా ఉండదని చెప్పారు, నిస్పృహ అని చెప్తున్నారు. ఈ ఫలితాలు ఆస్వాదించాలనే ఆకాంక్ష ఉండదు, ఎందుకంటే ఆయన ఆత్మారాం కాబట్టి. ఇంకా 3rd లైన్ లో ఏం చెప్తున్నారు, ఆయన ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకు కూడా కర్మబంధం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. సో జస్ట్ మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడం వల్లే మనకి కర్మబంధనాల గురించి విముక్తి అనేది లభిస్తుందని చెప్తున్నారు అనమాట కృష్ణ. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? క్లియర్ గా ఉంది మాతాజీ. సో మన కృష్ణ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు, చాతుర్వర్ణ్యం నేనే క్రియేట్ చేశానని చెప్తున్నారు, కానీ నేను వాటికి ఎంటాంగిల్ అవ్వను అని చెప్తున్నారు. సో మనం ఎందుకు ఎంటాంగిల్ అవుతాం జనరల్ గా? మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసాం అనుకోండి, ఒక బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, మన కోసం మనం ఒక బిల్డింగ్ కట్టుకున్నాం, మనకి ఆ బిల్డింగ్ మీద అటాచ్మెంట్ ఉంది అనుకోండి, మనం చనిపోయేటప్పుడు ఆ బిల్డింగ్ గురించి అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని దాని గురించి ఆలోచిస్తూ చనిపోయాం అనుకోండి, అక్కడ ఆ బిల్డింగ్ పక్కనే ఒక చెట్టు లాగా పుడతారంట. చెట్టు లాగా పుట్టి ఆ బిల్డింగ్ కి షేడ్ ఇస్తారంట, ఆ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి. లేదంటే ఒక కుక్కలాగా పుట్టి ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా వస్తుంటే, థీవ్స్ గానీ ఎవరైనా దొంగలు వాళ్ళు వస్తున్నా కూడా అక్కడ నుంచొని అరుస్తూ ఉంటది అనమాట కుక్క. సో అలా అటాచ్మెంట్ ఉంటే దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో అందుకని మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏదైనా పని చేసినా, ఏదైనా క్రియేట్ చేసినా, ఏదైనా సంపాదించినా దాని మీద ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. కానీ కృష్ణ మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేసినా కూడా ఆయనకి ఆసక్తి ఉండదు, ఆయన డిస్ట్రాయ్ కూడా చేస్తారు కానీ అటాచ్మెంట్ అనేది ఉండదు. మనం కూడా అలా డిటాచ్మెంట్ తో వర్క్ చేయాలనేది కృష్ణ మనకి దీని నుంచి చెప్తున్నారు అనమాట. ఇంకొక శ్లోకం చూద్దామా, ఇక్కడతో ఆపేద్దామా? 4.15 ఆపేద్దామా? ఓకే. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, 15 నుంచి రేపు చూసుకుందాం. మాతాజీ కొంతమంది హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే కొంతమంది మనిషి జన్మ ఎత్తాక మళ్ళీ జంతు జన్మకి రారు అని విన్నాను మాతాజీ, అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా అలా ఏం లేదు మాతాజీ, అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా మనం చేసే కర్మల్ని బట్టి మనం జంతువు జన్మల్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అందుకని మనిషి జన్మ అనేది రేరెస్ట్ ఆపర్చునిటీ మనకి. అంటే చాలా 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఒకటి. ఆ మనిషి జన్మ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోకపోతే జంతువు జన్మల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవును, జడభరతుడు ఎగ్జాంపుల్ ఒకటి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఆయన కూడా అలాంటి ఎక్సాల్టెడ్ డివోటీ కూడా ఆయన అలాంటి డియర్ బాడీ తీసుకోవాల్సి వచ్చింది, జింక లాగా పుట్టాల్సి వచ్చింది. కాకపోతే ఆయన చాలా భక్తి చేశాడు కాబట్టి, ఆయనకి అది గుర్తుంది కాబట్టి ఆయన మళ్ళా డెలివర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. సో అందుకని మనం భక్తి అనేది పట్టుకొని వదలకుండా వెళ్ళాలన్నమాట ముందుకి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఏదైనా సమ్మరైజ్ చేయాలనుకున్నా చెప్పచ్చు మీరు, కమెంట్స్ ఆర్ క్వశ్చన్స్. సండే తొందరగా క్లోజ్ చేద్దామనా? 2 శ్లోకాలు బాగానే ఉన్నాయి మాతాజీ, బాగా అర్థమైనవి. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. శ్లోకాస్ అన్ని
అక్కడక్కడ ఉన్నాయా డైలీ? ఇవి కాదా అంటే డైలీనే వరుస మాతాజీ, అన్ని కావా? వరుస అన్ని లైన్ కావా? లోనే లైన్ లైన్ లోనేనా? లోనే మాతాజీ. మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఓకే 4th అమ్మా. చాప్టర్ 15 శ్లోక వరకు అయింది మనకి. 15 ఎవరి లైన్ లోనే 15 రోజు 2 శ్లోకాలు ఉంటాయి మోస్ట్లీ. ఒక్కొక్క చిన్న శ్లోకాస్ అయితే 3 అట్లా కవర్ అవుతాయి అన్నమాట. అంటే ఈ మధ్య జాయిన్ అయ్యా, నాకు తెలియదు. ఓకే. అందుకని. మీరు ధన్యవాదాలు. కావాలంటే హరే కృష్ణ రికార్డింగ్స్ మాతాజీ, వినొచ్చు ధన్యవాద మాతాజీ. ప్రణామం. ప్లేలిస్ట్ లో రికార్డింగ్స్ ఉన్నాయి. నేను ఒకసారి ప్లేలిస్ట్ కూడా షేర్ చేస్తాను. మీరు ముందు నుంచి అన్ని ఒకసారి చూసుకోవాలన్నా కూడా మీరు దాంట్లో వెళ్ళి ఓకే. చూడొచ్చు అన్నమాట. చేయండి ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. రికార్డు పెడతాను మాతాజీ ఇది. పెడతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు ఏదో చెప్తున్నారు. ప్రశ్న ఏమైనా ఉందా మీకు? ఓకే. సో ఈ ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.